ఓకే గైస్, సో మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా చాలామంది రావాలి, బట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ 9-10 అవుతుంది కదా. సో మనం నిన్న చూసాం గైస్, అఫిలియేట్ మనం అమెజాన్ అసోసియేట్ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ఆ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి. సో మనం జాయిన్ అయిన తర్వాత మనకు ఒక డాష్ బోర్డ్ ఇలా వస్తుంది చూడండి. అకౌంట్ మనకి నేను ఆంధ్ర ఫుడీస్ అనే ఒక ఛానల్ నేమ్ మీద నేను లాగిన్ అయ్యాను. సో మనకి ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ ఉంటుంది అండ్ పేమెంట్ హిస్టరీ, అలాగే మేనేజ్ యువర్ ట్రాకింగ్ ఐడీస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనకి ప్రజెంట్ ఇప్పటి వరకు ఎటువంటి బ్యాలెన్స్ లేదు, రైట్. సో మన ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అన్ని అప్డేట్ చేసుకుంటే మనకి ఇక్కడ పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ అనేది మనం వాళ్ళు ఎలా మనకి ఇవ్వాలి అనేది, పేమెంట్ రిలేటెడ్ సంబంధించినవన్నీ మనకి ఎలా ఇవ్వాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చు మనకి, చేంజ్ పేమెంట్, సారీ, అకౌంట్ సెట్టింగ్స్. సో మనం కంపల్సరీగా మనం ఏంటంటే అమెజాన్లో అఫిలియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు బిజినెస్ ఏదైనా రన్ చేస్తున్నారు అంటే కనుక మీ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బిజినెస్ అని సెలెక్ట్ చేసుకొని మీ పాన్ కార్డ్ కానీ ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ అవి. ఓకే, సో ఇచ్చి సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసినప్పుడు మీకు దీంట్లో కూడా మీకు పర్సంటేజ్ అనేది రిడక్ట్ అవుతుంది అన్నమాట, ట్యాక్స్ అనేది. ఓకే, ఆ ట్యాక్స్ అనేది మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. తెలుసు కదా మీకు జిఎస్టీ గురించి. అలాగే అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం ఒకసారి. వ్యూ యువర్ పేమెంట్ ప్లాన్. ఇక్కడ చూడండి, మనకి మీరందరూ అడుగుతున్నారు వాళ్ళు ఏ కేటగిరీకి ఎలా పర్సంటేజ్ ఇస్తారు వాళ్ళ ప్రొడక్ట్స్ మనం సెల్ చేస్తే, రైట్. సో ఇక ప్రోగ్రాంలో వాళ్ళు ఆల్రెడీ ఆ కేటగిరీస్ అన్నిటినీ వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు, ఎంత పర్సంటేజ్ మీకు ఆ కేటగిరీ సంబంధించిన ప్రొడక్ట్స్ మీరు అమ్మితే వస్తుంది అని చెప్పేసి. చూడండి, టేబుల్ 1లో ఫిక్స్డ్ అడ్వర్టైజింగ్ రేట్స్ ఫర్ స్పెసిఫిక్ ప్రొడక్ట్ కేటగిరీస్ అని ఉంది, రైట్. సో దీని కింద చూడండి, అప్రల్స్ అండ్ యాక్సెసరీస్, లగేజెస్ అండ్ బ్యాగ్స్, వాచెస్ అండ్ షూస్. సో ఈ కేటగిరీలో మీరు ఏదైనా ప్రొడక్ట్ని చూస్ చేసుకొని దీన్ని మీరు అఫిలియేట్ లింక్స్ని మీరు షేర్ చేసి దాని ద్వారా ఎవరైనా బై చేస్తే మీకు ప్రొడక్ట్ మీద 9% వస్తుందండి. ఫిక్స్ 9% వస్తుంది. ఇప్పుడు 9% అంటే యావరేజ్గా చూడండి, ఒక 1000 రూపీస్ ఉందనుకోండి ఇష్యూ, 9% అంటే మీకు 90 రూపీస్ అలా వస్తుంది, రైట్. 1000 రూపీస్ ఉంటాయి. సో ఒక ప్రోడక్ట్ అది. ఓకే, అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలండి, రైట్. సో టాయ్స్ అండ్ బేబీ ప్రొడక్ట్స్, హోమ్ రిలేటెడ్, కిచెన్ అప్లయన్సెస్, కిచెన్ అండ్ హౌస్ వేర్స్, ఇవి మీరు సెల్ చేసినా కూడా మీకు 9% వస్తుంది. ఓకే, సో స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్, అలాగే అవుట్డోర్స్ అండ్ టూల్స్ సంబంధించినవి. ఓకే, వీటిని ఎవరైనా మీరు సెల్ చేస్తే కనుక 9% వస్తుందండి. ఓకే, అవి ఫిక్స్డ్ అడ్వర్టైజింగ్ రేట్స్, వాళ్ళు ఇచ్చిన కమిషన్స్ అన్నమాట. ఓకే, సో బుక్స్, గ్రాసరీస్ అండ్ గవర్నమెంట్స్, బుక్స్, గ్రాసరీ అండ్ గవర్నమెంట్, ప్యాంట్రీ, ఆఫీస్ అండ్
స్టేషనరీ ఐటమ్స్. సో, ఆఫీస్ రిలేటెడ్ స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా! వాటిని మీరు సెల్ చేస్తే 8% వస్తది కమిషన్ ప్రొడక్ట్ మీద. ఓకే. అలాగే జ్యువెలరీ ఎక్స్‌క్లూడింగ్ సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్, కార్, మోటార్ బైక్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ గాని, ఇండస్ట్రియల్ సంబంధించి సైంటిఫిక్ ప్రొడక్ట్స్ గాని, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాటి మీద కూడా 8% వస్తది. హెల్త్, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ వాటి మీద కూడా 8% వస్తుంది. లార్జ్ అప్లయన్సెస్ లైక్ సాఫ్ట్‌వేర్స్ గాని, వీడియో గేమ్స్, మూవీస్, మ్యూజిక్ రిలేటెడ్ ఇలాంటివి మీరు ఏదైనా సెల్ చేస్తే 5% వస్తది. సో, ఎలక్ట్రానిక్ గూడ్స్ వచ్చేసి టెలివిజన్స్ గాని, కంప్యూటర్స్ గాని, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్, సో, మొబైల్ యాక్సెసరీస్ గాని ఇవైతే 4% కమిషన్ ఉంటది. ఓకే. సపోజ్ మీరు ఒక 25,000 రూపీస్ టెలివిజన్ అంటే వేరే వాళ్ళు మీ లింక్ ద్వారా బై చేస్తే, లేదంటే ఏదైనా ఒక మొబైల్ బై చేస్తే 4% కమిషన్ అనేది ఉంటదండి. ఓకే. సో, అలాగే ఇక్కడ చూడండి బైసికిల్స్, హెవీ జిమ్ ఎక్విప్‌మెంట్స్. సో, పైనొచ్చేసేసి మొబైల్ యాక్సెసరీస్ అండి. అంటే మనకి మొబైల్ ఆహ్, వెనకాల ఇయి ఉంటాయి చూసారా? మొబైల్‌కి గ్యాడ్జెట్స్. సో, ఆ గ్యాడ్జెట్స్ అండి. మొబైల్ కవర్స్ గానీ ఇలాంటివి యాక్సెసరీస్ ఒస్తాయి. సో, మొబైల్ ఫోన్స్ వచ్చేసి ఇదిగోండి ఈ కేటగరీలో ఉంది. బైసికిల్స్ గాని, లేకపోతే హెవీ జిమ్ ఎక్విప్‌మెంట్స్, టైర్స్, రిమ్స్ 2.5% ఉంటుంది కమిషను. సో, కాస్ట్ ఎక్కువుంటుంది కాబట్టి కమిషన్ అనేది మీకు 2% అలా 2.5% ఉంటుంది. సో, డేటా స్టోరేజ్ డివైసెస్, హార్డ్ డిస్క్స్ గాని, లేకపోతే ఇలాంటివి. సో, అవొచ్చేసేసి 2%. గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ కొంచెం కాస్ట్ హెవీగా ఉంటది కాబట్టి 0.2%. ఓకే. సో, ఆల్ కేటగరీస్ లైక్ మనకి బుక్స్ గాని, లేకపోతే ఇలాంటి వాటికి టీవీ స్టిక్స్ అండ్ అదర్ అమెజాన్ డివైసెస్. అమెజాన్‌కి సంబంధించిన డివైసెస్ అయితే 10% అండి. ఓకే. సో, ఇక్కడ చూడండి మనకి నోటీస్ ఉంది. సో, మొబైల్ ఫోన్స్ అట్ 1% ఫిక్స్డ్ అడ్వర్టైజింగ్ ఫీ. సో, కొన్నిటికి వాళ్ళు స్పెసిఫిక్‌గా 1% పెట్టారు. 1+1లో 8 ప్రో, 70 ప్రో ఇవి సెల్ చేస్తే మటికి మీకు 1% వస్తుంది. సామ్‌సంగ్ గూడా. అలాగే ఒప్పో గూడా. సో, చూడండి ఆళ్ళు కేటగరీస్ పెట్టారిక్కడ. రైట్. Excluded product limitations on advertising fee rates for certain products. You will not receive any advertising fee from qualifying purchases of this following products. మీరు గనక అమెజాన్ నుంచి ఇలాంటివి ఏవన్నా రీసేల్ చేస్తే గనక మీకు ఎటువంటి అడ్వర్టైజింగ్ ఫీజ్ అనేది కమిషన్ అనేది రాదు. ఓకే. సో, చూడండి ఆ ప్రొడక్ట్స్ ఏంటివనేది ఇక్కడ ఇచ్చారు. ఫ్లైట్ టికెట్స్ గానీ, గిఫ్ట్ కార్డ్స్, బిల్ పేమెంట్స్ ఇలాంటివి మీరు అలాంటి లింక్ షేర్ చేసినా గూడా మీకు వాళ్ళు దాని ద్వారా ఎవరైనా చేసుకున్నా మీకు ఎటువంటి పేమెంట్ రాదు. అవి కొన్ని ఇచ్చారు చూడండి. అవి ఏంటివని పర్టిక్యులర్స్. ఓకే. సో, క్లియర్ గదండీ! సో, ఇవ్వండి కమిషన్ ఫీజు అసోసియేట్ ప్రోగ్రామ్ అడ్వర్టైజింగ్ ఫీ షెడ్యూల్ ఇది. సో, అమెజాన్ వాళ్ళు ఫిక్స్‌డ్‌గా ఒక షెడ్యూల్ అనేది రెడీ చేసి ఉంచారు. సో, మీరది చూసుకోవాలనుకుంటే గనక ఇక్కడ హెల్ప్‌లోకెళ్ళి అడ్వర్టైజింగ్ ఫీ షెడ్యూల్ అని క్లిక్ చేస్తే, మీకు దానికి సంబంధించినవన్నీ మీకొస్తాయండి. ఓకే. ఏయైతే కమిషన్ ఉన్నాయో, ఆ కమిషన్ సంబంధించినయన్నీ మీకొస్తాయి. ఓకే. ఇక్కడ ఎర్నింగ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో గూడా మీరు చెక్ చేసుకోవచ్చు. రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంది గదా! ఇక్కడ మీకు రిపోర్ట్స్ అంటే మీరు ఎంత వరకు సేల్ చేశారు ఏంటి అనేది నేను చూపిచ్చాను గదా! సో, మనకి రిపోర్ట్ అనేది ఇక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. చూసుకుంటా ఉండొచ్చు. ఓకే. ఎంతమంది ప్రొడక్ట్స్ కొన్నారు ఏంటి అనేది మనకి ఇక్కడ ట్రాకింగ్ అవుతదండి. ఓకే. సో, గైస్ ఇప్పుడు మనం అమెజాన్ వెబ్‌సైట్ నుంచి అఫిలియేట్ లింక్ తీసుకొని, మనం ఒక బ్లాగ్ ద్వారా ఎలా ప్రమోట్ చేయొచ్చు లింక్‌ని చూద్దాం. ఓకే.
ఓకే. నేను బ్లాగ్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఫ్రీ బ్లాగ్ మనకు blogspot.com ఉంది కదా! సో, blogspot.com ఇదిగో చూడండి www.blogger.com ఇందులో మనం ఫ్రీగా బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. రైట్? సో, చూడండి నాకు ఆల్రెడీ ఆంధ్ర ఫుడీస్ మీద ఒక బ్లాగ్ ఉంది. సో, నేనేం చేస్తున్నానంటే అమెజాన్ అఫిలియేట్ లింక్ ద్వారా నేను ఒక ఐటెమ్‌ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, చూద్దాము. న్యూ పోస్ట్‌కి వెళ్దాం. న్యూ పోస్ట్, క్రియేట్ ఎ న్యూ పోస్ట్. సో, ఈ బ్లాగ్ దేనికి రిలేటెడ్? ఫుడ్‌కి సంబంధించిన ఐటెమ్స్‌కి రిలేటెడ్. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే అమెజాన్‌కి వెళ్తున్నాను. సో, నేను ఇక్కడ ఫుడ్ రిలేటెడ్‌వి కిచెన్ వేర్ గాని ఇలాంటివి నేను ప్రమోట్ చేసుకోవచ్చు. కిచెన్ వేర్, కిచెన్ అప్లయన్సెస్. సో, చూద్దాం. సో, ఓకే. నేను ఈ ఫిలిప్స్ ఏదైతే ఉందో దాన్ని నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ ఓవెన్ వచ్చేసి మనకి చూడండి ఫిలిప్స్ ఓవెన్ అనమాట. సో, దీన్ని నా బ్లాగ్‌లో ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇది బేసికలీ నా ఆంధ్ర ఫుడీస్ ఛానెల్‌లో నేను ఎందుకు ప్రమోట్ చేసుకుంటున్నానంటే, నేనెప్పుడూ ఈ మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఫుడ్‌కి రిలేటెడ్ వీడియోస్ పెడతారు కాబట్టి, సో, ఫుడ్ వీడియోస్ చూసే వాళ్ళకి ఇంట్లో యూజ్ అయ్యే ఐటెమ్స్ ఇవి కాబట్టి, సో, నేను ఇది కూడా ప్రమోట్ చేయొచ్చు. సో, దానికి రిలేటెడ్ నేను ప్రమోట్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూద్దాం మనకి టెక్స్ట్ లింక్ చూద్దాం. సో, చూడండి మనకి లింక్ ఇలా వస్తదండి. ఓకే. లింక్ ఇలా వస్తుంది. సో, మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నా బ్లాగ్ యొక్క టైటిల్ కింద ఇస్తున్నాను ఇక్కడ. ఓకే. నా బ్లాగ్ యొక్క టైటిల్ కింద నేను దాన్ని ఇచ్చేసాను. ఓకే. సో, ఇంత పెద్దది టైటిల్ కింద మనం ఇస్తే ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎస్‌ఈఓకి మనం ఎంతని చెప్పాం? 50-60 క్యారెక్టర్స్ ఉండాలని చెప్పాం. సో, నేనేం చేస్తున్నానంటే దీన్ని ఇక్కడ వరకు అండి. ఇక్కడ వరకు నేను నా యొక్క బ్లాగ్‌కి టైటిల్ కింద ఇచ్చాను. ఇప్పుడు నేను సబ్ హెడ్డింగ్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి. నేను ఇక్కడ హెడ్డింగ్ ఇస్తున్నాను H1 ట్యాగ్. సో, మొత్తం ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని నేను ఇప్పుడు ఇస్తున్నాను ఇక్కడ. కాపీ చేస్తున్నాను. సో, ఇది మెయిన్ హెడ్డింగ్ అనమాట. ఈ హెడ్డింగ్ ట్యాగ్‌ని నేను హైలైట్ చేయడానికి టెక్స్ట్ కలర్ వచ్చేసి వేరే కలర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మనం.
ఓకే. చూడండి డబుల్ క్లిక్ చేయగానే మీకు అక్కడ దాని యొక్క మెయిన్ టైటిల్ వచ్చేసి సబ్ హెడ్డింగ్ వచ్చేసి మీకు ఇలాగా హైలైట్ అయింది. సో నేను ఇక్కడ ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. సో నేనేం చేస్తున్నానంటే అమెజాన్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ని నేను జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సేవ్ ఇమేజ్. సో డౌన్లోడ్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఆ ఇమేజ్ని జస్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసా. సారీ, సో ఓకే, ఇన్సర్ట్ ఇమేజ్ అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్స్ అని ఉంది కదా. సో జస్ట్ ఇలా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేది తీసుకోవట్లేదు. ఫైల్స్లోకి వెళ్దాం పోనీ. డౌన్లోడ్స్లో ఉంటుంది కదా, ఇదిగోండి డౌన్లోడ్స్లో ఉంది. ఈ డౌన్లోడ్స్లో ఉన్న ఫైల్ని తీసుకొచ్చి మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుందాం. సో చూడండి మనకి ఇక్కడ ఆ ఇమేజ్ అనేది వచ్చేసింది. ఈ ఇమేజ్ని కొంచెం మనం సో చూడండి మిడిల్లో కావాలంటే మిడిల్, లేకపోతే ఇలాగ కార్నర్లో కావాలంటే కార్నర్ పెట్టుకోవచ్చు. సో మన ఇమేజ్ని సో లెఫ్ట్ సైడ్ మిడిల్లో కావాలంటే మిడిల్ పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్కి కావాలంటే రైట్ సైడ్ పెట్టుకోవచ్చు. టెక్స్ట్ ఇక్కడ రాసుకోవచ్చు మనం. సో చూద్దాం, కొంచెం పెద్ద చేద్దాం ఇది ఇమేజ్ని పెద్ద చేసాం. సో ఆ ఇమేజ్ వచ్చేసి రైట్ సైడ్ పెడదాం, సారీ లెఫ్ట్ సైడ్ పెడదాం. సో మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్ రావాలండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దాని యొక్క స్పెసిఫికేషన్స్ మనం కంపల్సరీగా పెట్టాలి కాబట్టి, సో చూడండి సో ఇది కూడా మనం ఇవ్వాలి కంపల్సరీగా. సో ఎందుకంటే యూజర్స్కి తెలియాలి కాబట్టి ఇక్కడ వరకు నేను ఇస్తున్నాను. దాని యొక్క ఎంఆర్పి ఎంత, ప్రైస్ ఎంతకు వస్తుంది అనేది కస్టమర్కి తెలియాలి కాబట్టి నేను అది ఇక్కడ ఇస్తున్నాను. సో చూడండి కిందకు వచ్చింది కదా ఆల్రెడీ. సో ఇది మిడిల్లో పెడదాం, మిడిల్లో పెడితే బాగుంటుంది. సో ఇప్పుడు దానికి స్పెసిఫికేషన్స్ కావాలి. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేది మనం చూద్దాము. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి, మీరు ఇక్కడ బ్లాగ్లో ఒక టైటిల్ పెట్టండి, స్పెసిఫికేషన్స్. మీరు బ్లాగులు ప్రిపేర్ చేసే పద్ధతి అండి ఇది. మీ ఓన్గా కూడా మీరు ఇంకా దాన్ని ఎలాబరేట్ చేసి రాయొచ్చు. ఓకే, సో ఇది నేను నార్మల్ కాకుండా సబ్ హెడ్డింగ్ కింద పెడుతున్నాను. చేసి ఏదైతే కాపీ చేసామో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో చూడండి మన అందరికీ ఉంది చూడండి ప్రొడక్ట్, దాని కింద స్పెసిఫికేషన్స్ కావాలంటే స్పెసిఫికేషన్స్, దాని ఎంఆర్పి ఎంత ఏంటి అనేది ఇచ్చాము. సో ఇప్పుడు కస్టమర్కి బై లింక్ ఇవ్వాలండి, బై లింక్ కావాలి. ఇప్పుడు
అంటే కస్టమర్‌కి ఇంట్రెస్ట్ ఉంటే గనక కంపల్సరీగా బై చేస్తాడు. సో, మనం ఏం చేస్తున్నామంటే ఇది చూడండి, ఇది కాపీ చేసి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసి ఈ పక్కన బై లింక్ ఇద్దాం దానికి. సో, గూగుల్‌లో నాకు బై లింక్ ఇమేజెస్ ఏమైనా కనిపిస్తాయని చూసి నేను బై బటన్స్ ఉంటాయి కదా! బై నౌ బటన్స్. ఆ బై నౌ బటన్స్‌ని మీరు ఏం చేస్తారు? డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, బై నౌ బటన్ నేను ఏదైనా ఒకటి డౌన్‌లోడ్ చేస్తున్నాను చూడండి. మనకి బై నౌ బటన్ ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ దొరుకుతాయి. బై నౌ బటన్ ట్రాన్స్పరెంట్ పిఎన్జి ట్రాన్స్పరెంట్ దొరుకుతాయి. సో అండి, ఇది ట్రాన్స్పరెంట్. సో సేవ్ ఇమేజ్. సో బ్లాగ్లోకి వెళ్తున్నాను. నాకు ఇక్కడ ఇమేజ్ కావాలి. సో ఇన్సర్ట్ ఇమేజ్, చూస్ ఫైల్స్, బై నౌ బటన్ కావాలి కదా, బై నౌ బటన్ సెలెక్ట్. సో ఇక్కడ బై నౌ బటన్ వచ్చింది కదండి. ఈ బై నౌ బటన్ని మీరు ఏం చేస్తారంటే కొంచెం స్మాల్ సైజ్ చేసుకొని సో మీ బై నౌ బటన్కి ఆల్ ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఆల్ టెక్స్ట్ మనం మామూలుగా ఎస్ఈఓ చేసినప్పుడు ఇస్తాం కదా, సో మనం అలా ఇవ్వచ్చు. సో ఆల్ ట్యాగ్ ఇస్తాం ఏమొస్తుందంటే ఫిలిప్స్ యూవి ఇన్ఫెక్షన్ సిస్టమ్, రైట్. సో మీకు అందరికీ చెప్పాను, మనకి గూగుల్ అనేది ఏం చేస్తుంది, ఓన్లీ కీవర్డ్స్ని రీడ్ చేసుకుంటుంది, ఇమేజెస్ని రీడ్ చేసుకోదు, రైట్. సో నేనేం చేశానంటే నాకు ఇమేజ్కి నేను ఒక మెయిన్ కీవర్డ్ ఏదైతే ఉందో అది ఇచ్చి అప్డేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అంతా అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు బై నౌ బటన్ ఇచ్చాము. ఈ బై నౌ బటన్ని మనం లింక్ లా క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎవరైనా ప్రోడక్ట్ నచ్చి కనుక ఈ బై నౌ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, రైట్, ఈ బై నౌ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఆ యొక్క అమెజాన్లో ప్రోడక్ట్కి రీడైరెక్ట్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, సో చూద్దాం. ఇక్కడ మనం ప్రోడక్ట్ దగ్గర పైన మనం ఏదైతే ఇక్కడ ఉందో సైట్ స్ట్రైప్ అని, ఓకే, సైట్ స్ట్రైప్ అని అక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఆ టెక్స్ట్ దగ్గర మనకి ఒక లింక్ ఇచ్చారు కదా, ఆ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్లాక్కి రండి. ఇక్కడ బై నౌ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, బై నౌ మీద క్లిక్ చేసి దీనికి ఇక్కడ లింక్ ఎడిట్ లింక్ ఆర్ అని ఉంది కదా, అప్లై కొట్టండి. సో చూడండి, ఇప్పుడు ఈ బై నౌ బటన్కి నేను లింక్ ఇచ్చాను.
ఓకే. సో ప్రివ్యూ చూద్దాం ఒకసారి. ప్రివ్యూ ఎలా కనిపిస్తుందో. సో నేను ఇప్పుడు ప్రివ్యూ కనిపిస్తుంది కదా అందరికి. సో అప్పుడు దాని యొక్క ప్రివ్యూ ఇది. టైటిల్, అలాగే ఇమేజ్, దాని కంటెంట్ ఇచ్చాను, బై నౌ బటన్ ఇచ్చాను. ఇప్పుడు బై నౌ బటన్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే ఏమవుతుంది? బై నౌ బటన్ క్లిక్ చేస్తే అమెజాన్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి ఎవరైనా కస్టమర్ కొనుక్కున్నాడు అనుకోండి, మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో చూద్దాం అది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇది ప్రివ్యూ కదా, మీకు పోస్ట్ చేసిన తర్వాత, మీకు పబ్లిష్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, బ్యాక్ వస్తున్నాను. సో పబ్లిష్ చేస్తున్నాను. సో పబ్లిష్ చేస్తాను గైస్. సో నా యొక్క లింక్ని నేను ఇక్కడ వేరే ట్యాబ్లో ఓపెన్ చేస్తాను. నా బ్లాగ్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను బై నౌ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? డైరెక్ట్గా ప్రొడక్ట్ దగ్గరికి వెళ్ళింది కదా. అందరికీ క్లియర్గా కనిపిస్తుందా? మనం ఎలా బ్లాగ్స్ క్రియేట్ చేయాలనేది, సో బ్లాగుల్లో మనం ఎలా అఫిలియేట్ లింక్స్ని ప్రమోట్ చేయాలనేది మీకు అర్థమవుతుందా? చూడండి గైస్, ఇదిగోండి మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే. సో నాది బ్లాక్ థీమ్ అవటం వల్ల వెనకాల మీకు అలా కనిపిస్తుంది. మనం థీమ్స్ కూడా ఈ బ్లాగ్లో, ఫ్రీ బ్లాగ్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో చూడండి, ఇక్కడ మన పర్మా లింక్ ఉంది కదా, అదే మన లింక్ అనమాట. ఈ లింక్ బయట యూజర్స్ కనిపించింది అనమాట. పబ్లిష్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా జనాలకు కనబడడం స్టార్ట్ అవుతుంది. ఓకే. దాన్ని మీరు SEO చేసుకోవడం, ప్రమోట్ చేసుకోవడం వల్ల. సో ఒకసారి టెస్ట్ చేసుకోవడానికి ఆ లింక్ని కాపీ చేసి మీరు జస్ట్ చూడండి. చూడండి, ఇప్పుడు మనకి కింద బై నౌ లింక్ ఉంది. ఈ బై నౌ లింక్ మీద ఎవరైనా కస్టమర్స్ ఈ బ్లాగ్ చదివి నచ్చి వాళ్ళకి ఎవరికైనా ఈ బై నౌ లింక్ మీద ఇలా క్లిక్ చేస్తున్నా. చూడండి, క్లిక్ చేస్తుంటే సేమ్ మనం అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళింది. ఇక్కడ నుంచి బై చేస్తే ఆటోమేటిక్గా మనకి అమౌంట్ అనేది అఫిలియేట్ ద్వారా వస్తుంది. కావాలంటే చూడండి, పైన బై నౌ లింక్ దగ్గర ఈ యొక్క లింక్లో మన ఒక ఐడి ఉంటుంది. చూడండి, నాది అఫిలియేట్ ఐడి ఉంటుంది. ఓకే. చూడండి, ఇదిగోండి కనిపిస్తుందా? మధ్యలో మీకు సూర్య అని కనబడుతుంది. చూడండి, ఒక చోట లింక్లో సూర్య 099-21 నా ఐడి కనిపిస్తుంది కదా. కానీ కస్టమర్స్కి తెలియదు కదా నేను అఫిలియేట్ లింక్ ద్వారా సేల్ చేస్తున్నానని. ఎందుకంటే కస్టమర్స్ అంత పైన ఈ డిస్క్రిప్షన్ చూస్తారా? ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇది అఫిలియేట్ లింక్ ఏంటి అనేది. రైట్, మీ అందరికి అర్థమైంది కదా అఫిలియేట్ లింక్ బ్లాగ్స్ ద్వారా, వెబ్సైట్స్ ద్వారా ఎలా ప్రమోట్ చేయాలి అనేది. సో దాని గురించి సమ్ డిస్క్రిప్షన్ రాసి ప్రమోట్ చేస్తాం. దానికి మనం SEO చేస్తాం. కొరాలో చేయకూడదండి, అలాంటి అట్లా చేయరు. బ్లాగ్స్ అనేవి, ఒక బ్లాగ్ అనేది ఒక్క అకౌంటే ఉంటుంది. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే దాంట్లో డిఫరెంట్ పోస్టులు చేసుకోవచ్చు. ఓకే. మీరు ఏ ప్రోడక్ట్కి అయితే రాస్తున్నారో ఆ ప్రోడక్ట్కి మీరు బ్లాగ్ అనేది అంటే పోస్ట్ అనేది చేసుకోవచ్చు. ఏం లేదు, ఇగోండి మనకి బ్లాగ్ ఇలా ఉంటుంది కదా, ఇది ఫ్రీ బ్లాగ్ ఇది. ఓకే. మనం బ్లాగ్స్ అనేది ఫ్రీగా క్రియేట్ చేసుకోవాలి. blogger.comలో మీరు ఎన్ని పోస్టులు చేస్తే అన్ని పోస్టులు మీకు ఇగోండి ఇలా కనిపిస్తుంది. నేను ఇంతకుముందు హౌ టు ప్రిపేర్ చికెన్ ఇన్ రెస్టారెంట్ స్టైల్ అని చెప్పి ఒక పోస్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు చేసింది పోస్ట్. తర్వాత మళ్ళీ మీరు ఇంకో ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేయాలనుకోండి, ఇగోండి న్యూ పోస్ట్ అని క్రియేట్ చేసి
మళ్ళీ ఇవ్వండి పోస్ట్ క్రియేట్ చేస్తే మీకు అక్కడ ఆ ప్రొడక్ట్ గురించి మీరు రాసి పోస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, అలాగే మీరు వెబ్సైట్ కొనుక్కున్నారనుకోండి, వెబ్సైట్ మీరు డొమైన్ పర్చేజ్ చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు ndtv.com నిన్న మీకు ఒకటి చూపించాను కదా, చూడండి. మీకు కొంచెం క్రియేటివ్గా బ్లాగ్స్ అనేవి క్రియేట్ చేయండి. అంటే కంటెంట్ కూడా రాసేటప్పుడు మీరు ఏంటంటే ఆ కంటెంట్ని కాపీ చేసి చేస్తున్నప్పుడు ఇంకా మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గూగుల్లో సెర్చ్ చేసి దాన్ని కూడా పెట్టండి బ్లాగ్లో, ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు, మినిమం 1000 వర్డ్స్ వచ్చేటట్టు. ఓకే, గ్యాడ్జెట్స్ నౌ. చూడండి వాడు ఏం చేశాడు, దాని గురించి రివ్యూస్ రాస్తాడు, అలాగే బై లింక్స్ కూడా ఇచ్చేస్తాడు. చూడండి ఆ బై లింక్ ఎలా ఇచ్చాడు చూడండి. సో అమెజాన్ బై లింక్ అలా ఇచ్చాడు, చూసారా? దాని గురించి రివ్యూ ఎలా రాశారు చూసారా, కీ స్పెసిఫిక్ న్యూస్ అని చెప్పేసి. సో ఇంత క్రియేటివిటీగా మీరు బ్లాగ్స్ కూడా రాసి దాన్ని మీరు అఫిలియేట్ లింక్స్ అనేది, ఆ లింక్ అనేది ఇవ్వచ్చు ఆ ఇమెయిల్. ఓకే, ఈ కూడా మరి అఫిలియేట్ మార్కెటింగే చేస్తుంది. సో కావాలంటే చూడండి, నేను ఏదైనా బై లింక్ మీద క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏదైనా బై లింక్ మీద క్లిక్ చేశాను, అది అమెజాన్కి ఎలా రీడైరెక్ట్ అవుతుందో చూసారా? సో అమెజాన్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో వీళ్ళ బై లింక్ కూడా చూడండి, పైన మీకు అఫిలియేట్ లింక్ కనిపిస్తుంది, దాంట్లో కూడా అఫిలియేట్ ఐడి కనిపిస్తుంది, సబ్స్క్రిప్షన్ ఐడి అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. ఓకే, వాళ్ళకి ఒక ఐడి అనేది జనరేట్ చేసుకుంటారు అనమాట. సో అలాగే మీరు ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు మీ యొక్క దాంట్లో బ్లాగ్లో, కొన్ని టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ ఇది కూడా ఇవ్వచ్చు మీ యొక్క బ్లాగ్ ఏదైతే ఉందో దాంట్లో. సో చూడండి, ఇది ఉంది కదా, ఇది కాపీ చేసుకొని జస్ట్ బ్లాగ్లోకి వెళ్ళండి. బ్లాగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు HTML వ్యూ అని ఉంది కదా, ఈ HTML వ్యూలోకి వెళ్ళచ్చు. వ్యూలోకి వెళ్ళి పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి కంపోజ్ వ్యూలోకి వెళ్ళండి. కనపడట్లేదు. ఓకే గైస్, ఇక్కడే మనం HTML వ్యూలోనే ఇస్తాం ఇది. సో అది రీడ్ చేసుకుంటుంది, అది రీడ్ చేసుకొని మనకి ఇమేజ్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, మనకు బాగా క్లియర్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇమేజెస్ కూడా ఇవ్వచ్చు, అలాగే మీరు ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని దానికి లింక్ ఇచ్చేయచ్చు.
ఓకే, అమెజాన్ అఫిలియేట్ లింక్స్ అనేవి మీరు అలా ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు ఇందాక ఆల్రెడీ ఒక బ్లాగ్ క్రియేట్ చేసి చూపించాను కదా ఇలాగా. సో ఇలా మీరు డిస్క్రిప్షన్, దాని టైటిల్ అన్నీ ఇచ్చి మీరు ఇంకా కంటెంట్ ఎక్కువ రాయండి. ఇంకా కంటెంట్ ఎక్కువ రాసి దాని గురించి యూజర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఉండాలి. సో ఇచ్చినట్టు ఉన్నప్పుడు కంపల్సరీగా యూజర్కి నచ్చింది అనుకోండి ప్రొడక్ట్, బయటికి వెళ్ళి కొన్నాడు, మీ దగ్గర ఆల్రెడీ బై లింక్స్ ఇస్తారు కదా, అక్కడ నుంచే తీసుకుంటాడు. సో అది మనం పబ్లిష్ చేసే పద్ధతి యాక్చువల్గా. ఓకే, సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం బ్లాగ్స్ ద్వారా, వెబ్సైట్ ద్వారా ఎలా ప్రమోట్ చేయాలంటే ఇలా ప్రమోట్ చేయొచ్చండి. బ్లాగ్ క్రియేషన్ అంటే ఏం లేదండి, జస్ట్ మీరు bloggerspot.com ఓపెన్ చేసి మీ ఈమెయిల్ అయితే లాగిన్ అయిపోతే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది ఫ్రీగా అయితే. ఓకే, బ్లాగ్ అండ్ వెబ్సైట్కి ఆల్రెడీ స్టార్టింగ్లోనే మీకు వెబ్సైట్కి బ్లాగ్కి తేడా చెప్పానండి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో. సో బ్లాగ్లో ఏంటి అంటే మీరు నెంబర్ ఆఫ్ పోస్టెస్ చేసుకోవచ్చు, వెబ్సైట్లో ఏంటి అంటే జస్ట్ పేజెస్ మాత్రమే ఉంటాయి. సో అవి మీరు ఒకసారి పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత మీరు పోస్టులు అనేవి చేయాలంటే మళ్ళీ బ్లాగ్ అనే ఒక పేజ్ ఉండాలి, ఆ పేజ్లోనే మీరు పోస్టులు చేయగలరు. సో మనం ఆల్రెడీ వర్డ్ప్రెస్లో చూసాం, పేజెస్ వేరు, పోస్టులు వేరు. ఓకే, ఒక బ్లాగ్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలంటే హోమ్ పేజ్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, కస్టమైజ్లోకి వెళ్తే సెట్టింగ్స్ ఉంటాయండి. ఆ సెట్టింగ్స్లో స్టాటిక్ పేజ్, పోస్టులు అని రెండు ఉంటాయి. ఓకే, స్టాటిక్ పేజ్ తీసేసి పోస్ట్ సెట్టింగ్స్ అని పెడితే మీ యొక్క వెబ్సైట్ అనేది బ్లాగ్ లాగా మారిపోద్ది. ఓకే, సో మీరు యూజర్ కనిపించే హోమ్ పేజ్ ఎలా కనిపిస్తుంది అంటే మనకి లైక్ ఒక న్యూస్ ఆన్లైన్ న్యూస్ పేపర్స్ చదివినప్పుడు మీకు నెంబర్ ఆఫ్ పోస్టెస్ కనిపిస్తూ ఉంటాయి అలా అందులో. సో అదేంటిది, అది ఒక బ్లాగ్, వెబ్సైట్ కాదు. ఓకే, వెబ్సైట్ అంటే హోమ్ పేజ్, అబౌట్ అటు, సర్వీసెస్, కాంటాక్ట్ అది ఒకటే కనిపిస్తుంది. కానీ బ్లాగ్ అనేది అలా కనబడదు. ఓకే, మనకు కనిపించేది ఎలా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ పోస్టెస్ కనిపిస్తూ ఉంటుంది మనకు కనిపించే యూఐలో. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో చూసేది, సో అందులో నెంబర్ ఆఫ్ పోస్టెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో బ్లాగ్కి వెబ్సైట్కి తేడా ఏంటంటే బ్లాగ్ అనేది మనం నెంబర్ ఆఫ్ పోస్టెస్ చేస్తాము, వెబ్సైట్లో అయితే ఓన్లీ పేజెస్ మాత్రమే, నెంబర్ ఆఫ్ పేజెస్ క్రియేట్ చేస్తాం వెబ్సైట్ అయితే. ఓకే, బ్లాగ్కి అనలైటిక్స్ ఎలా చూస్తారు? ఓకే, సో ఏం లేదండి, ఇవ్వండి ఇక్కడ మనకి ఎంతమంది చూసారు ఏంటి అనేది మన బ్లాగ్లో చూపించేస్తూ ఉంటుంది. సో వ్యూస్ ఎంతమంది వచ్చినాయి ఏంటి అనేది. చూడండి, ఆల్రెడీ 2 మెంబర్స్ చూసారు. ఇక్కడ పక్కన వ్యూ కౌంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడే మనకి చూపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్ ఎన్ని కామెంట్స్ వచ్చినాయి ఏంటి అనేది. ఓకే, సో ఇంతకుముందు నేను చేసిన పోస్ట్ 21 మెంబర్స్ చూసారు. అలాగే వ్యూ కౌంట్ ఇవన్నీ మనకి క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇవ్వండి అనలైటిక్స్, ఇదండి ఇక్కడ కనిపిస్తుంది. క్లియరా? మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు లాస్ట్ 24 అవర్స్లో ఎంతమంది చూసారు ఏంటి అనేది. అమెజాన్లో ప్రైస్ చేంజ్ అయితే మన బ్లాగ్లో కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుందా సార్? ఆ లింక్ కనుక సేమ్ ఉంటే కనుక అదే ఆ లింక్లోనే ఆ ప్రోడక్ట్ ఉంటే ప్రైస్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఒకవేళ మనకి అమెజాన్లో సేమ్ ప్రోడక్ట్ డిఫరెంట్గా అప్లోడ్ చేస్తూ ఉంటారు అమెజాన్ వాళ్ళు. అంటే అమెజాన్లో అప్లోడ్ చేసే వాళ్ళందరూ రీసెల్లర్సే కదా, ప్రొడక్ట్స్ అప్లోడ్ చేసే వాళ్ళు. ఓకే, సో ఒకళ్ళు ఏంటంటే రేట్ తగ్గించి అమ్ముతారు, ఒకళ్ళు రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతారు సేమ్ ప్రోడక్ట్. సో మీరు ఏ ప్రోడక్ట్ యొక్క లింక్ తీసుకున్నారు అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, బ్లాగర్ క్రియేట్ చేయగానే యాడ్సెన్స్ యాడ్ చేసుకోవచ్చా? చేసుకోకూడదండి. యాడ్ చేసుకోవడానికి మీకు మినిమం యూజర్స్ అనేవాళ్ళు వస్తూ ఉండాలి. ఓకే, యాడ్సెన్స్లో అడుగుతుంది మినిమం ఎంతమంది వస్తున్నారు మంత్లీ యూజర్స్ అని చెప్పేసి. మీకు తొందరగా రావాలంటే వెబ్సైట్కి అయితే తొందరగా రావాలి, యాడ్సెన్స్ అకౌంట్ తొందరగా అప్రూవ్ అవ్వదు. యూట్యూబ్కి అయితే తొందరగానే అప్రూవ్ అవుతుంది.
అవుతుంది. నేను యూట్యూబ్ ద్వారా చేశాను ఇంతకు ముందు. ఇప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టాడు యాడ్సెన్స్కి. సో అప్రూవ్ అవడానికి మినిమం మీకు టైం పడుతుంది. ఓకే, మినిమం 1 month మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్ మెయింటైన్ చేస్తూ. సో నా ఆటోమేటిక్గా ట్రాఫిక్ పెరిగితే ఆటోమేటిక్గా అప్రూవల్ అనేది చేసేస్తారు యాడ్సెన్స్. ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోర్ ఐడి అంటే ఏముందండి, మీ యొక్క స్టోర్ నేమ్ ఏం పెట్టుకుందాం అనుకున్నారు, మీ పేరే కదా. సో అదే. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చెప్పండి సార్. నేను తన్జీమ్ సార్, కడప నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఇందాక మీరు బై నౌ అది పిక్చర్ ఇమేజ్ తీసుకుని దానికి లింక్ పెట్టారు కదండి సార్, అటాచ్ చేశారు కదండి సార్, అది ఒకసారి చూపించండి సార్ ఇంకొకసారి. షూర్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే గైస్, ఒకసారి బైలో లింక్ ఎలా మనం పెట్టామనేది ఒకసారి చూపిస్తున్నాను. ఎవరికైనా మళ్ళీ ఏమైనా మిస్ అయితే కనుక టాపిక్ చూడండి. సో నేను ప్రీవియస్ పోస్ట్లోకి వెళ్తున్నాను, ఆల్రెడీ వెళ్ళాను. చూడండి ఇక్కడ మనకి ప్రీవియస్ పోస్ట్ నేను ఏదో చేశానో దానికి లింక్ ఇచ్చాను కదా. సో ఆ లింక్ ఎలా ఇవ్వాలనేది మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇది నేను ఇక్కడ నుంచి డిలీట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు దీనికి లింక్ లేదండి. ఓకే, ఇప్పుడు దీనికి లింక్ లేదు. సో బై నౌ బటన్ ఉంది కదా, ఈ బై నౌ బటన్కి ఇప్పుడు లింక్ ఇవ్వాలి నేను. సో ఈ బై నౌ బటన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు లింక్ అనే ఆప్షన్ పైన కనిపిస్తుంది చూడండి, ఇన్సెట్ లింక్, ఎడిట్ లింక్ అని చెప్పేసి. లేదంటే మీరు ఇక్కడ ఇన్సెట్ ఇమేజ్లో కూడా మీరు లింక్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, బై యూఆర్ఎల్ ద్వారా ఇచ్చుకోవచ్చు. సో చూడండి ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇద్దాం మన పేజ్. సో టెక్స్ట్ ఇక్కడ లింక్ కాపీ చేసుకుంటున్నాను. ఈ లింక్ యూఆర్ఎల్ తీసుకోవాలి. సో కాపీ, కంట్రోల్-C. ఓకే, సో ఇక పేస్ట్ చేసేయండి. సారీ, ఓకే, ఆ ఇమేజ్ దీనికి లోడ్ అవ్వట్లేదు కాబట్టి. సో ఓకే, సో ఎనీవే ఇక్కడ ఒక లింక్ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇది బై నౌ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇన్సెట్ ఆర్ ఎడిట్ లింక్ అని చెప్పేసి నేను కర్సర్ పెట్టాను. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. లింక్ పేస్ట్ చేసేసి అప్లై కొట్టండి. ఓకే, ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్, జస్ట్ అప్లై కొట్టండి. అది సెలెక్ట్ చేసుకో. సో ఇప్పుడు లింక్ ఆల్రెడీ వచ్చేసిందండి. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే మీకు కింద లింక్ కనిపిస్తుంది చూడండి ఆల్రెడీ. ఈ లింక్ని మీరు తీసేయాలంటే జస్ట్ రిమూవ్ లింక్. మళ్ళీ పెడుతున్నాను చూడండి, మళ్ళీ పెడుతున్నాను చూడండి. ఓకే ఓకే, ఇదే కూడా డిస్ప్లే అయింది. డిస్ప్లే తీసేద్దాం. లింక్ అనే ఆప్షన్ వస్తుంది, జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసి ఓపెన్ లింక్ ఇన్ ఏ న్యూ ట్యాబ్. అంటే ఎవరైనా బై నౌ బటన్ క్లిక్ చేస్తే వాళ్ళకి న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అనమాట ప్రొడక్ట్ అనేది. ఓకే, సేమ్ పేజ్లో కాకుండా. అప్లై. ఇప్పుడు చూద్దాం ఒకసారి ప్రివ్యూ. అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు జస్ట్ అప్డేట్ కొడుతున్నాను, నేను అప్డేట్ చేస్తున్నాను. సో నా యొక్క లింక్ ఇదండి. నా యొక్క షేర్ చేయాలంటే మనం ఇది షేర్ చేస్తాం. యాక్చువల్గా పర్మా లింక్ ఏదైతే ఉందో అది షేర్ చేస్తాము. సో మీరేం చేస్తారంటే ఈ పర్మా లింక్ ఇంత పెద్దగా ఉంది కదా, దీన్ని మీరు ఏం చేస్తారంటే షార్ట్నర్స్ ఉంటాయి అనమాట, యూఆర్ఎల్ షార్ట్నర్స్. సో దాని ద్వారా షార్ట్నర్ చేసేసుకొని ఆ లింక్ని మీరు వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లాగ్లో పెట్టా లింక్, కానీ డైరెక్ట్గా నా లింక్ని నేను ఫేస్బుక్లో షేర్ చేయట్లా. డైరెక్ట్గా లింక్ని కనుక మీరు ఈ లింక్ ఏదైతే ఉందో చూడండి, ఈ లింక్ని మీరు డైరెక్ట్గా షేర్ చేస్తే ఫేస్బుక్లో అది స్పామీ కింద కన్సిడర్ చేస్తుందండి. ఓకే, స్పామ్ కింద కన్సిడర్ చేస్తుంది.
ఇది రూల్స్ని వైలేట్ చేసినట్టు అవుతుంది ఫేస్బుక్ది. సో డైరెక్ట్ మార్కెటింగ్ అనేది అమెజాన్లో చేయకూడదు. అదే అమెజాన్ నుంచి కానీ ఏది నుంచి కానీ మీరు ఫేస్బుక్లో డైరెక్ట్గా లింక్స్ని అప్లోడ్ చేసి చేయకూడదు. సో బ్లాగ్లో మీరు పోస్ట్ చేసి లింక్ని పెట్టి ఆ బ్లాగ్ లింక్ని మీరు కనుక షేర్ చేస్తే ప్రాబ్లం ఉండదు. ఓకే, సో చూద్దాం. వాట్సాప్లో డైరెక్ట్గా లింక్ షేర్ చేయొచ్చా అంటే షేర్ చేయొచ్చు, వాట్సాప్లో ప్రాబ్లం ఉండదు. బట్ కాకపోతే మీరు ఏదైనా సరే ఒక బ్లాగ్ అఫీషియల్గా మీరు షేర్ చేస్తే బాగుంటుంది. ఆ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆ కస్టమర్కి దాని గురించి చదువుతాడు, లింక్ ఓపెన్ చేసి, అండ్ మీకు వ్యూస్ పెరుగుతాయి, అదేవిధంగా దాని నుంచి బై చేస్తాడు. అంతేగాని డైరెక్ట్గా వాట్సాప్లో షేర్ చేయడం అంటే మీకు తెలిసిన వాళ్ళు అయితే కొంటారు, ప్రాబ్లం లేదు. కొంతమంది ఇంత చిన్న లింక్స్ని చూడకపోవచ్చు, అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా ఒక లింక్ అనేది జనరేట్ చేసుకొని వాళ్ళకి ముందుగానే చెప్పు ఉంచాలి మీకు తెలిసిన వాళ్ళందరికీ. సో నేను ప్రొడక్ట్ లింక్ పెడతాను, దాని ద్వారా మీరు బై చేయండి అని చెప్పేసి. ఓకే సార్, పేజ్ క్రియేట్ చేసి షేర్ చేస్తా. సరే, ఎనీవే ఒకసారి చూద్దాం. ఇందాక నేను లింక్ కాపీ చేశాను కదా, ఆ లింక్ని చూస్తాను. సో ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ లింక్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో ప్రొడక్ట్ పేజ్కి ఇంకా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే, ప్రొడక్ట్ పేజ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి బై చేస్తే నాకు కమిషన్ వస్తుంది, రైట్? సో ఇదొక చాలా మంది అఫిలియేట్ లింక్స్ అనేవి వేరే వేరే విధాలుగా షేర్ చేస్తారు, బట్ దానివల్ల యూజ్ ఉండదు. సో ఇంకొక పద్ధతి ఏంటి అంటే యూట్యూబ్ అండి. ఇది సెకండ్ మెథడ్. యూట్యూబ్ ద్వారా ఎలాగా మనం షేర్ చేయొచ్చు అనేది. అండ్ ఫేస్బుక్ ద్వారా చెప్పాను కదా, ఫేస్బుక్ ద్వారా ఈ బ్లాగ్ లింక్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా పైన లింక్, చూడండి ఈ లింక్ పర్మా లింక్ ఇందని చెప్పింది కదా, ఈ లింక్ అని. ఈ లింక్ నా బ్లాగ్ లింక్. ఈ బ్లాగ్ లింక్లో నేను ఏం చేశాను, నా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, దాంట్లో బై లింక్ ఉంది. ఓకే, సో ఈ లింక్ని మనం ఫేస్బుక్ పేజ్లో షేర్ చేయొచ్చు. ఓకే, సో చూద్దాం ఒకసారి ఫేస్బుక్ పేజ్లో షేర్ చేస్తే ఎలా కనిపిస్తుందో. ఇది ఒక మెథడ్ ఫేస్బుక్ పేజెస్లో ఎలా షేర్ చేయాలనేది. సో ఇప్పుడు నేను పోస్ట్ రాస్తున్నాను. సో చూడండి, జస్ట్ నేను ఆ లింక్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి పోస్ట్ చేస్తే ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూసారా, ఈ కాంట్ షేర్ దిస్ లింక్స్ కమ్యూనిటీ స్టాండర్డ్స్కి. ఒకవేళ కనుక మీరు ఇలా షేర్ చేస్తే కనుక ఇవ్వండి, డైరెక్ట్గా మనం లింక్స్ షేర్ చేస్తే బికాస్ దిస్ లింక్స్ గోస్ అగైనెస్ట్ అవర్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ అని వస్తుంది. సో క్లోజ్ చేసేది. సో ఫేస్బుక్ ద్వారా ఎలా రిఫర్ చేస్తారంటే, నేను చెప్పాను కదండి, మీరు ఒక వెబ్సైట్స్లో కానీ లేకపోతే మీ యొక్క బ్లాగ్స్లో కానీ జస్ట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి దాంట్లో మీరు బై లింక్ ఇవ్వండి. అంతేగాని డైరెక్ట్గా మీరు లింక్స్ ఇలా క్రియేట్ చేసి ఇచ్చేస్తే కనుక ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వాలి, బ్లాగ్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి నాకు ఇక్కడ కమ్యూనిటీ స్టాండర్డ్స్ని క్రాస్ చేసినట్టు చూపిస్తుంది. నేను అదే చెప్తాను, ఫేస్బుక్లో డైరెక్ట్గా షేర్ చేయొద్దు, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసుకోండి, కానీ ఫేస్బుక్లో డైరెక్ట్గా షేర్ చేయొద్దు. ఓకే, అండ్ యూట్యూబ్లో ఎలా షేర్ చేయాలో చూద్దాం. నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను యూట్యూబ్లో ఎలా షేర్ చేస్తారు అనేది. ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అనే ఒక ఛానల్ చూపిస్తాను చూడండి. ఓకే, సో ప్రసాద్ టెక్ అనే ఛానల్ ఓపెన్ చేశాను. సో ఇతను ఏం చేస్తున్నాడు,
ఇతను ఏం చేస్తున్నాడు, సమ్ పోకో M2 అనే దానికి రివ్యూ ఇస్తున్నాడు, రైట్? సో షో మోర్ కొడదాం, డిస్క్రిప్షన్లో అతను ఏమి ఇస్తున్నాడో చూద్దాం. డైరెక్ట్గా అతను డిస్క్రిప్షన్లో ఏమి ఇస్తున్నాడో చూద్దాం. సో డిస్క్రిప్షన్లో చూడండి, ఇవన్నీ ఏంటి, అమెజాన్ అఫిలియేట్ లింక్స్. ఓకే, నేను ఒక లింక్ మీద క్లిక్ ఇప్పుడు ఇతనికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1.35 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, రైట్? సో ఇతనికి యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ కన్నా అఫిలియేట్ లింక్స్ ద్వారా పర్చేస్ చేసి వచ్చిన ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ చూడండి, LG 32 ఇంచెస్ IP మానిటర్. సో దాని కాస్ట్ ఎంత ఉండిద్ది, మ్యాక్సిమం ఒక 20,000 25,000 ఉందనుకోండి. సో దాంట్లో 4% వచ్చింది దీనికి, అయినా ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద. సో నికాన్, సో ఈ కాస్ట్ ఆటోమేటిక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇతను ఏంటంటే ఈయన టెక్నికల్ రివ్యూస్ ఇస్తాడు, ఇవి అంటే ప్రొడక్ట్స్ మీద ఇస్తాడు. కాబట్టి వీళ్ళకి అందరూ చాలా మంది ఆడియన్స్ అందరూ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఇష్టపడే వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు ఆడియన్స్. సో ఆటోమేటిక్లీ అతను చెప్పాడు అంటే కంపల్సరీగా ప్రొడక్ట్ బాగుందని నమ్ముతారు. సో ఆ లింక్స్ క్లిక్ చేసి కంపల్సరీగా అక్కడ నుంచి బై చేస్తారు. బై చేస్తే అతనికి కమిషన్ వస్తుంది, రైట్? సో చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక లింక్ క్లిక్ చేద్దాం మనం. కీబోర్డ్ అంట, ఇది క్లిక్ చేద్దాం. సో చూడండి, అతను అఫిలియేట్ ఐడి చూద్దాం మనం, కనిపిస్తుంది మనకి. ఇంకోండి అతని అఫిలియేట్ లింక్ ఐడి, ఇంకోండి లింక్ ఐడి ఈజ్ ఈక్వల్ టు తనకి ఒక ఐడి ఇస్తాడు, ఐడి ఇచ్చిద్ది అనమాట. సో సో ఆ అఫిలియేట్ ఐడి అనేది కొంతమంది ఏంటంటే స్టోర్ పేరు లింక్ ఐడి అని ఇచ్చాడు ఆయన స్టోర్ పేరు. ఓకే, నేనేమి ఇచ్చాను, సూర్య అని చెప్పేసి ఇచ్చాను. ఓకే, సో వాళ్ళు ఎలా ఇస్తారో దాన్ని బట్టి ఆటోమేటిక్గా స్టోర్ ఐడి అనేది కంపల్సరీగా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇది అఫిలియేట్ లింక్. ఓకే, సో దీని ద్వారా పర్చేస్ చేస్తే ఆయనకి మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దీని కాస్ట్ ఎంత ఉందో చూడండి, 3,195 రూపాయలు ఉందా. సో ఎనీవే దీని కాస్ట్ దీన్ని ఎవరైనా పర్చేస్ చేస్తారు అనుకోండి, ఇది నచ్చి, సో వాని కమిషన్ వస్తుంది అనమాట. ఎవరి ఛానల్ నుంచి లింక్ పెట్టినా వాళ్ళకి 4% వస్తుందా? వాళ్ళ ఛానల్లో వాళ్ళు పెట్టుకుంటారు, కానీ వేరే వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఎందుకు పెడతారు సార్? అదేనండి, FB పేజ్లో డైరెక్ట్గా లింక్స్ షేర్ చేయొద్దు అంటున్నాను. డైరెక్ట్గా లింక్స్ షేర్ చేయకూడదు FB పేజ్లో. ఈవెన్ ఫర్ ఫ్రెష్ అకౌంట్స్కి అని అడుగుతున్నా సార్, దేనికండి అది? అమెజాన్లో అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే వెంటనే అప్రూవల్ ఇస్తారా, లేకపోతే టైం తీసుకుంటారా? కొన్నిసార్లు టైం తీసుకుంటుంది, కొన్నిసార్లు వెంటనే ఇచ్చేస్తుంది. నిన్న మనం క్రియేట్ చేసినప్పుడు వెంటనే ఇవ్వాలా, అలా కొన్నిసార్లు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీకు టైం పడుతుంది. సో ఇది గైస్ మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసే విధానం. అయితే అఫిలియేట్ మార్కెటింగ్ చాలా విధాలుగా చేసుకోవచ్చు. మీకు వాట్సాప్లో లింక్స్ షేర్ చేసుకోవచ్చు. మీరు దానికన్నా బెటర్ పద్ధతి అంటే బ్లాగ్స్ క్రియేట్ చేసుకొని ఒక కేటగిరీ ఎంచుకొని, మీరు మొబైల్ ఫోన్స్ ఎంచుకున్నారనుకోండి, మొబైల్ ఫోన్స్ మాత్రమే మీరు కేటగిరీస్ చూస్ చేసుకున్నారనుకోండి, ఆ మొబైల్ ఫోన్ సంబంధించిన డిఫరెంట్ మొబైల్ ఫోన్స్కి రివ్యూస్ ఇచ్చి దాన్ని లింక్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు.
సో గైస్, మనం అఫిలియేట్ మార్కెటింగ్లో ఈ వేస్లో మనం మన ప్రొడక్ట్ యొక్క లింక్ని షేర్ చేసుకోవచ్చు. మెయిన్గా మనం బ్లాగ్స్ అనేవి క్రియేట్ చేసుకొని బ్లాగ్స్ ద్వారా ప్రమోట్ చేసుకున్న దాని ద్వారా మనకి ఎక్కువ మనీ అనేది జనరేట్ అవుతుంది. ఇది యూట్యూబ్ కూడా అంతే. మనం ఎస్ఈఓ చేస్తాం కదా, ఎస్ఈఓ చేసినప్పుడు డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్ లింక్స్ ఇవ్వచ్చు. అలా కూడా మన ఛానల్ నుంచి ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇందాక అడిగాను కదా సార్ డౌట్, అదేంటంటే సార్ ఇప్పుడు ప్రసాద్ టెక్ అతనికి 4% అనేది వస్తున్నారు సార్. ఇప్పుడు యూట్యూబ్ లో కేటగిరీని కేటగిరీని బట్టి ఉంటుంది. అంటే అది ఎలక్ట్రానిక్ కేటగిరీ కదా, ఎలక్ట్రానిక్స్ కదా అది. అంటే ఫర్ సపోజ్ నేను అలాంటిదే ఒకటి ఏదైనా సరే సేల్ చేశానంటే ఫర్ మీ న్యూ అకౌంట్ పైన సరే ఆ 4% అనేది వస్తుంది. సార్ ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి మ్యామ్. సార్ నేను ఇక్కడ ఫైవర్ లో అకౌంట్ క్రియేట్ చేశాను సార్ యాజ్ ఎ సెల్లర్ అని చెప్పేసి ఎస్ఈఓకి. ఓకే. బిగినర్ గా అతను అంతా డిస్క్రిప్షన్ అంతా అయిపోయిన తర్వాత రిక్వైర్మెంట్స్ అని చెప్తున్నారు సార్. అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే టెల్ యువర్ బయర్ వాట్ యు నీడ్ టు గెట్ స్టార్టెడ్, స్ట్రక్చర్ యువర్ బయర్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఫ్రీ టెక్స్ట్ అని ఇట్లా చెప్తున్నారు సార్. అంటే నాకు ఏం రిక్వైర్మెంట్స్ కావాలి సార్ ఎస్ఈఓ చేయడానికి ఒక వెబ్సైట్ కి? మీకు వాళ్ళ cPanel డీటెయిల్స్ కావాలండి. మనం ఒకవేళ అది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయితే వర్డ్ ప్రెస్ లాగిన్ డీటెయిల్స్, క్రెడెన్షియల్స్ కావాలి. ఒకవేళ వాళ్ళ వెబ్సైట్ ఏంటో అడగండి. మీరు ఎస్ఈఓ దేనికి చేస్తున్నారు? లైక్ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారా, వెబ్సైట్ కి చేస్తున్నారా? వెబ్సైట్ సార్. ఓకే, వెబ్సైట్ కి అయితే వాళ్ళకి cPanel అని ఒకటి ఉంటుంది. అది పిహెచ్పి కానీ వర్డ్ ప్రెస్ అయితే కనుక వర్డ్ ప్రెస్ లాగిన్ ఉంటుంది. మీకు చూపించాను కదా, వర్డ్ ప్రెస్ లాగిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. సో ఆ క్రెడెన్షియల్స్ మీకు ఇవ్వాలి వాళ్ళు. ఓకే. cPanel అయితే కనుక cPanel కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, సేమ్ వర్డ్ ప్రెస్ లాగిన్. సో ఈ రెండు క్రెడెన్షియల్స్ కావాలి. మీరు అంటే వర్డ్ ప్రెస్ వెబ్సైటా లేకపోతే అది పిహెచ్పి వెబ్సైట్ అని అడగండి ఫస్ట్. ఓకే సార్. సో వాళ్ళ చెప్పండి. ఇంకా సార్ అంతేనా? వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన రిక్వైర్మెంట్ అదేండి. ఆ తర్వాత మీరు వెబ్సైట్ అనాలిసిస్ చేస్తారు. సో ఆడిట్ చేస్తారు వెబ్సైట్ని. సో ఆడిట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఆ వెబ్సైట్ ఇంతకుముందు ఆల్రెడీ చేసి ఉన్నారా, ఎస్ఈఓ చేసి ఆపేశారా అని మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తారు కదా, అది మీకు తెలిసిపోతుంది. సో టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చారు అంటే ఇంతకుముందు చేసి ఆపేసినట్టు. సో దాన్ని మీరు ఇంకా న్యూ కీవర్డ్స్ ఇచ్చి మళ్ళీ ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది, మీరు కీవర్డ్ అనాలిసిస్ చేసుకోవటం. సో ఒకవేళ కనుక ఆ వెబ్సైట్కి ఇంతకుముందు ఎస్ఈఓ చేయకపోతే ఎటువంటి టైటిల్ డిస్క్రిప్షన్ ఉండదు అండ్ ట్యాగ్స్ అవేమీ ఉండవు అనమాట. ఓకే, మీరు వర్డ్ ప్రెస్ లాగిన్ అయిన తర్వాత మీకు తెలిసిపోతుంది మీకు యోస్ట్ ఎస్ఈఓ యూస్ చేస్తున్నారా, ఏ ప్లగిన్ యూస్ చేస్తున్నారా అని మీకు సైడ్, మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి ఏ ప్లగిన్స్ ఉన్నాయి అని. సో మీరు ఆ పేజ్ని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా గ్రీన్ కలర్, రెడ్ కలర్ మార్క్స్ చూపిస్తాయి కదా. ఎస్ఈఓ చేస్తే గ్రీన్ కలర్లో చూపిస్తుంది ఆటోమేటిక్. చేయకపోతే ఎటువంటి సిగ్నల్స్ ఉండవు అక్కడ. లేదు అంటే ఆటోమేటిక్లీ మీరు మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయాల్సి ఉంటుంది. అది అంతేనా సార్? వర్డ్ ప్రెస్ క్రెడెన్షియల్, cPanel యూజర్ పాస్వర్డ్ అంతేనా సార్? cPanel ఎప్పుడు అడుగుతారంటే అది పిహెచ్పి అయితే అడగండి. పిహెచ్పి వెబ్సైట్ కి లేకుంటే HTML ఆర్ పిహెచ్పి. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయితే కనుక వర్డ్ ప్రెస్ క్రెడెన్షియల్స్ అడగండి సరిపోతుంది. ఇంకా అంతకు మించి అవసరం లేదు, ఇంకే అవే సరిపోతాయి సార్. cPanel ఇప్పుడు వెబ్సైట్ ఉంటే లైక్ పిహెచ్పి వెబ్సైట్ ఉంటే వర్డ్ ప్రెస్ లో లాగిన్ అవ్వడం నాకు తెలుసు సార్. cPanel లో ఎట్లా లాగిన్ అవుతారో కొంచెం చూపిస్తారా సార్? నేను చూపిస్తానంటే రేపు మార్నింగ్ నేను చూపిస్తాను. అది క్రెడెన్షియల్స్ కావాలి నాకు. ఏఎంహెచ్కి మార్చారు పాస్వర్డ్ అండ్ క్రెడెన్షియల్స్. అవి తీసుకొని మీకు అది వర్డ్ ప్రెస్, అది పిహెచ్పి వెబ్సైట్ నేను రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు రాగానే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే గైస్, అఫిలియేట్ మార్కెటింగ్ మనకి ఫినిష్ అయినట్టే. అఫిలియేట్ మార్కెటింగ్లో మీరు ఏ విధంగా చేసుకోవచ్చు అంటే అఫిలియేట్ లింక్స్ ద్వారా మనం ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు, మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనే దానికి మీరు ఇంకా రీసెర్చ్ చేయండి అఫిలియేట్ మార్కెటింగ్ని. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎక్కువ మనకి మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇంట్లో నుంచి. లింక్స్ని బై, మనకు తెలిసిన వాళ్ళకి లింక్స్ బై చేసిన లింక్స్ మనం
ప్రొవైడ్ చేసినా కూడా వాళ్ళు అందులోంచి పర్చేస్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది. సో జస్ట్ అఫిలియేట్ లింక్ మీ అందరూ అఫిలియేట్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి అమెజాన్లో. సో అలాగే ఫ్లిప్కార్ట్ కూడా ఉంది. ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. సైమల్టేనియస్గా రెండు చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, క్లిక్ బ్యాంక్ అని, ఇలా మీకు చాలా ఉంటాయి. సో ఆ క్లిక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని క్లిక్ బ్యాంక్ ద్వారా కూడా చేయొచ్చు. డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి క్లిక్ బ్యాంక్లో. సో అది యాక్చువల్లీ ఓవర్సీస్. క్లిక్ బ్యాంక్ అంటే మనకి ఇండియన్ది కాదు అది. సో ఎనీవే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అఫిలియేట్. ఫ్లిప్కార్ట్ మేబీ కొన్ని ఇష్యూస్ వల్ల కొత్త అకౌంట్స్కి వాళ్ళు ఇవ్వట్లేదు అనుకుంటా. మళ్ళీ వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు, ఒకవేళ కనుక వాళ్ళు బుక్ ఓపెన్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ మీకు ఇస్తారు. సో నేను రీసెంట్గా చూసాను, ఫ్లిప్కార్ట్ కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు, పాత వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. అకౌంట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంది. సో కొత్తగా న్యూగా అఫిలియేట్ జాయిన్ అవ్వని వాళ్ళకి టైం పడుతుంది అంటున్నారు. అండ్ కోవిడ్ వల్ల వాళ్ళు సమ్ ఆపినట్టున్నారు అది. మన బ్లాగ్ని గూగుల్కి సబ్మిట్ చేస్తేనే కదా. అవునండి, బ్లాగ్ అయినా అంతే, గూగుల్కి సబ్మిట్ చేయాలి. ఓకే, సో blogger.com ఉంది కదా, అది అవసరం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ blogger.com అనేది గూగుల్కి సబ్మిట్ అయి ఉంది. మీరు సబ్ డొమైన్ ఇస్తున్నారు అందులో, అంతే. ఒక వెబ్సైట్లో సబ్ డొమైన్ కింద మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. సో అది మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సబ్మిట్ అయి ఉంది blogger.comలో. ఫ్రీగా మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే. ఏంటండి, అర్థం కాలేదు యమునా గారు. ఆర్ బ్లాగింగ్ ఆన్ ఓన్లీ వన్ టాపిక్ కదా సార్ చేయాలి? యూట్యూబ్ ఎలా లింక్ పోస్ట్ చేయటం చెప్పండి సార్. చాలా ఈజీ అండి. యూట్యూబ్ లింక్ ఏముంది, జస్ట్ ఇవ్వండి, ఇలా మనం యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్ ఇస్తాం కదా, ఇవ్వండి ఇక్కడ. సో యువర్ ఛానల్లోకి వెళ్తున్నాను, నా ఛానల్లోకి వెళ్తున్నాను. కస్టమైజ్ ఛానల్, వీడియో మేనేజర్లోకి వెళ్తే వీడియో మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, మీకు ఇప్పుడు వీడియో మేనేజర్లోకి వెళ్తే, ఈ వీడియో మేనేజర్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక వీడియో మీద ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తారు కదా. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ టైటిల్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయాలండి అమెజాన్ లింక్స్ని. ఓకే, బ్లాగింగ్ ఒక టాపిక్ మాత్రమే చేస్తాం కదా సార్. సో నెంబర్ ఆఫ్ బ్లాగ్ సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు సార్. యా, నెంబర్ ఆఫ్ బ్లాగ్ సైట్స్ క్రియేట్ చేసుకోండి. మీరు ఏ టాపిక్ మీద చేయాలనుకుంటే ఆ నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దాని టాపిక్ మీద మీరు అది రన్ చేసుకోవచ్చు. ఒక కేటగిరీని చూస్ చేసుకోండి సార్. అమెజాన్లో ఫ్యాషన్ ఐటమ్ పైన కమిషన్స్, మీకు కింద కమిషన్ స్ట్రక్చర్ చూపించాను కదా, ఇక్కడ చూసుకోవచ్చు మీరు అమెజాన్ స్ట్రక్చర్. ఇక్కడ హెల్ప్లోకి వెళ్ళి అడ్వర్టైజింగ్ ఫీ అండ్ షెడ్యూల్ అని ఉంది కదా. సో ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి కింద స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మీద 8% ఉంటుంది, ఫ్యాషన్ ఐటమ్ మీద 8% ఉంటుంది. ఫ్యాషన్ అంటే యాప్రల్స్ కూడా వస్తాయి కదా. సో యాప్రల్స్ ఇదిగోండి, ఇది కూడా ఫ్యాషన్ కింద వస్తుంది, 9%. బ్లాగ్కి ఎస్సీఓ మనం ఎలా చేస్తామండి, టైటిలే కదా, టైటిల్ డిస్క్రిప్షన్ ఇవే కదా, సేమ్ మనం చూపించాం కదా ఎస్సీఓ చేయటం. టైటిల్ డిస్క్రిప్షన్లో మనం కీవర్డ్ ఉండేలా చూసుకోవాలి, మెయిన్ టైటిల్లో ఉన్న కీవర్డ్. సేమ్ అంతే, అన్నిటికీ ఒకేలా ఉంటుంది. బ్లాగ్కి వెబ్సైట్కి పెద్ద ఏం మారదు. సేమ్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఆల్ట్ ట్యాగ్స్, ఇమేజ్కి ఆల్ట్ ట్యాగ్స్ ఇవ్వటం, ఇంకే ఇవన్నీ సేమ్. ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, బ్లాగ్లోనే డిస్క్రిప్షన్లో ఇంటర్నల్ లింక్స్ ఇవ్వటం, ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వటం.
బ్లాగ్లో స్పెసిఫికేషన్స్ని పేస్ట్ చేసి ప్రొడక్ట్ లింక్ ఇస్తే సార్ అలా ఇవ్వకూడదండి. ఇస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. సో రేపు మార్నింగ్ రాగానే నేను ఒక ఫేస్బుక్లో మనం ఎలా చేయొచ్చు అనేది మీకు చెప్తాను. ఓకే ఓకే క్లియర్ గైస్. శివానంద రెడ్డి గారు పోల్ రావాలంటే మీకు ఎలా క్రియేట్ చేయాలంటే మీకు కమ్యూనిటీ ట్యాబ్ అనేది వస్తుంది. ఆ కమ్యూనిటీ ట్యాబ్ అనేది మీకు మినిమం 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే కమ్యూనిటీ ట్యాబ్ వస్తుంది. అక్కడ మీ పోల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆప్షన్ వస్తుంది. వాట్సాప్లో జస్ట్ ఏముందండి, వాట్సాప్లో ఇవ్వండి, ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ని డైరెక్ట్గా కాపీ చేసి ఇవ్వండి. ఇది పంపించవచ్చు. అలాగే ఇదిగోండి ఈ లింక్ని పంపించవచ్చు. టెక్స్ట్ సో కాపీ ఇలా కూడా షేర్ చేసుకోవచ్చు. లింక్ కనిపిస్తుందా? లింక్స్ వెళ్ళి సుగుణ మేడం మీకే పంపించాను లింక్స్. సరే సార్. ఓకే అండి, ఇలా వస్తాయండి లింక్స్. ఇలా మీరు షేర్ చేసుకోవచ్చు. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి ప్రొడక్ట్లోకి వెళ్ళిపోతుంది పేజ్. రైట్, డైరెక్ట్ షేర్ చేసుకోవచ్చు. అమెజాన్ లింక్స్, అఫిలియేట్ లింక్స్. వాళ్ళకి తెలియదు కదా అఫిలియేట్ లింక్ షేర్ చేస్తున్నారని. ఓకే గైస్, సో మీకు అర్థమైంది కదా అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేస్తాం అనేది. అఫిలియేట్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వండి. సో యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోండి. అలాగే కొత్తగా బ్లాగ్స్ కేటగిరీస్ చూస్ చేసుకుని ఆ కేటగిరీ మీద మీరు కంటెంట్ రాసి ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, రేపు మనం న్యూ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మళ్ళీ దీని గురించి డిస్కస్ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, నేను లీవ్ అవుతున్నాను. రేపు కలుద్దాం. బాయ్. No.